Hi, my dear competitive aspirants. I am Bhavita Santosh, Faculty of Economy. ఈ రోజు ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ప్రణాళిక సంఘం అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్లానింగ్ కమిషన్. మరి ఇక్కడ ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? ప్రణాళిక సంఘం యొక్క ఏర్పాటు ఎప్పుడు జరిగింది అంటే 1950 మార్చి 15 నాడు. 1950 మార్చి 15 నాడు. మరి ప్రణాళిక సంఘం యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ప్రణాళిక సంఘం యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో కలదు. మరి ఇక్కడ ప్రణాళిక సంఘాన్ని ఆమోదించే సంస్థ ఏది? ప్రణాళిక సంఘాన్ని ఆమోదించే సంస్థ ఏది? ప్రణాళిక సంఘాన్ని ఆమోదించే సంస్థ ఎన్డిసి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలి. మరి ఈ ఎన్డిసిని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 1952 ఆగస్టు 6 నాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డిసి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే ఎన్డిసి యొక్క హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో కలదు. ఎన్డిసికి చైర్మన్ గా ఎవరు ఉండడం జరుగుతుంది అంటే ఎన్డిసికి చైర్మన్ గా ఎవరు ఉండడం జరుగుతుంది అంటే ప్రధానమంత్రి. ఓకేనా, ప్రైమ్ మినిస్టర్. మరి అదే విధంగా ప్రణాళిక సంఘానికి అధ్యక్షులుగా ఎవరు ఉంటారు అంటే ప్రణాళిక సంఘానికి అధ్యక్షులుగా ఎవరు ఉంటారంటే దేశ ప్రధాని ఉండడం జరుగుతుంది. మరి ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడైనటువంటి దేశ ప్రధానికి ప్రణాళిక సంఘం విషయంలో ఎలాంటి హోదా ఉంటుంది అంటే ఇక్కడ ఎక్స్ అఫీషియో చైర్మన్ హోదా ఉండడం జరుగుతుంది. మరి ఎలాంటి అధికారాలు ఉంటాయి? ప్రణాళిక సంఘం విషయంలో దేశ ప్రధానికి ఉండేటువంటి అధికారాలు ఏంటివి? నామమాత్రపు అధికారాల, వాస్తవ అధికారాలంటే కేవలం నామమాత్రపు అధికారాలు మాత్రమే ఉంటాయి.